టీమిండియా ఫ్యాన్స్ కు మరో బ్యాడ్ న్యూస్. 2 రోజుల క్రితం రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పగా ఇప్పుడు అదే బాటలో రన్ మేషన్ విరాట్ కోహ్లీ కూడా నిలిచాడు. విరాట్ కోహ్లీ తాను టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లుగా నేరుగా బీసీసీఐ వర్గాలకే వెల్లడించాడట. అయితే జూన్ లో టీమిండియా ఇంగ్లాండ్ టూర్ ఉన్న నేపథ్యంలో జట్టు ఎంపికకు ముందే విరాట్ కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే రిటైర్మెంట్ విషయంలో కోహ్లీని మళ్లీ ఆలోచించుకోవాలని బీసీసీఐ కోరిందట. ఇంగ్లాండ్ టూర్ కోసం టీమిండియాను ఎంపిక చేస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ బీసీసీఐ సెలెక్టర్లను పెద్ద డైలామాలో పడేసింది. ఒకవేళ విరాట్ కోహ్లీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఇంగ్లాండ్ టూర్ లో భారత్ భంగపాటు కలగడం ఖాయం. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కెప్టెన్ గా కోహ్లీని నియమించాలని కూడా బీసీసీఐ చూసింది. కానీ కోహ్లీ సడన్ డెసిషన్ తో బీసీసీఐ తో పాటు క్రికెట్ లోకం నెవ్వరిపోయింది. మొత్తానికి ఇప్పుడు క్రికెట్ అభిమానులు రోకో అంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జంటను వన్డేల్లో మాత్రమే ఆడడం చూడవచ్చు. వీరిద్దరు ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ ఆడుతున్నారు. కానీ భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తల కారణంగా టోర్నమెంట్ వాయిదా పడింది. మరి బీసీసీఐ ఒత్తిడి కారణంగా విరాట్ కోహ్లీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఇంగ్లాండ్ టూర్ కు పయనమవుతాడో లేక తన నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాడో తెలియాల్సి ఉంది.